దేవుని మీద భక్తి భయం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉన్నప్పుడు ఒకటి పెట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి డాక్టర్స్ వస్తారు. 15 రోజులు, 1 నెల హాస్పిటల్లో పనిచేసి ఆయన దర్శనం చేసుకొని వెళ్తారు. అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు తిరుపతిలో సిమ్స్లో పనిచేసి ఒక 15 డేస్ అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకుని పోతే ప్రజాసేవ దేవుని సేవ 2 అవుతాయని, మాధవ సేవ మానవ సేవ 2 అవుతాయని పెట్టాం. అలాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు ఒకసారి చూస్తే అక్కడ వాలంటీర్స్ని చూసుంటారు మీరు. ఆ వాలంటీర్స్కి రాష్ట్రం మొత్తం పోటీ ఉంది. దేవుని దగ్గర దేవుని సేవలో ఆ పేరు కూడా ఇది ఉంది. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే వాళ్ళందరి పేర్లు శ్రీవారి సేవకులు. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారంటే ఒక భక్తిభావం, ఒక డివోషన్, డెడికేషన్, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాయిబాబా చనిపోయి చాలా రోజులైనా 30,000 మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేయడానికి. అలాంటి వారి సేవలు మనం ఉపయోగించుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా సుజావుగా జరుగుతాయి. అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లే ఉంటాయి. ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళకు. నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. నీకు ప్రజాస్వామ్యంలో ఓటేశారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి? దట్ ఇస్ వాట్ ఒక భక్తుడికి అడుగుతాను నేను. నువ్వెవరివి? నీకేంటి సంబంధం? నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను. మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది, వెళ్ళను. నాకు అదొక భక్తి, దేవుని మీద ఒక నమ్మకం, విశ్వాసం. అందుకే చెప్పాను, నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను. ఓకే, నేను మనిషిని, కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం. ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతుంది. చాలామంది అమరు చేస్తూ ఉంటాం, అది తప్పులేదు. ఒక్కొక్కరి నమ్మకాలు బట్టి ముందుకెళ్తారు. బట్ మత సామరస్యాన్ని కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమీ విశ్వాసమే లేదని కాదు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. అంటే నేనేమంటానంటే ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు. దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నా, ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి. అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి
క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం.